తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సార్కు పదవులు అంటే పానమట. పదవుల కోసం ఏమైనా చేస్తాడట, ఎంత దానికైనా పోతాడట. కన్న తండ్రిని కూడా కథం చేసేదందుకు కూడా వెనుకకు పోడట. ఏం మాట్లాడుతున్నావే బాలన్న అంటారా? కేటీఆర్ సారు అంత కరడు కట్టిన కఠినాత్ముడా అంటే ఈ మాటలు అంటే మీకే అర్థమవుతుంది. ఈనుండ్రి ఇక ముందుగాల కొండా సూర్యగా మేడం ఇక చెప్పుండ్రి. మరి అసలే కేటీఆర్కు పదవీకాంక్ష ఎక్కువ. మరి లోపల ఏమన్నా బొండిగా వీసుకుండో లేకపోతే తలకాయ బల కొట్టి సాగు కొట్టి లోపల ఏమన్నా పూడ్చిపెట్టిండో మరి మనిషి కనపడకపోతే అనుమాన పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా పాపం కేసీఆర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇన్నరా గుల్లు గోపురాల మంత్రి ఏమంటుందో? అప్పట్లో 5 ఏళ్ళు కారు పార్టీలనే ఉన్నది కాబట్టి కేటీఆర్ సార్ను దగ్గరుండి పరీక్ష బట్టి చూసినట్టే చెప్తున్నది కదా. అయినా కేటీఆర్ సారు ప్రజానాయకుడు, పబ్లిక్ కోసం పాటుపడే మనిషి. పదవులను పట్టించుకోడు, గడ్డిపోస లెక్క చూస్తాడని ఆయన అభిమానుల కాడికెళ్ళి బీఆర్ఎస్ పార్టీలు ఉన్న పెద్ద పెద్ద లీడర్ల దాకా చెప్పేటి అని ఉత్తముచ్చట్లేనా? లేకుంటే కొండా సురేఖ మేడం చెప్తున్నది అసలు ముచ్చట్నా? అంటే ఏమో మరి కేటీఆర్ సార్కే తెలవాలి. అయినా కేసీఆర్ సార్ను చీరుతాము, చింతకు కడతాము, లాగుల తోండలు ఇడుస్తామని మీ మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు అంటుంటే మీరేంది మేడము కేసీఆర్ సార్ కనిపిస్తలేడు, ఆయనను మంచిగా చూసుకునే జిమ్మెదారి మనది అన్న తరికలు అంటురు. అయినా మొన్నటిదాకా సప్పుడు చేయకుండా ఉన్నామే, ఇప్పుడు ఇట్లా బుద్ధి ఉన్నట్టు నోటికి ఎంతొస్తే అట్లా మాట్లాడు వెనక మతలావి ఏమై ఉంటది? కేటీఆర్ సార్ను పనిగట్టుకొని మరి ఎవరన్నా కావాలని ఎత్తి పొడిపిస్తున్నారా? రాష్ట్రంలో ఇంతమంది లీడర్లు ఉండగా వీళ్ళ గురించే అసలు మీడియాలా సోషల్ మీడియాలా చర్చ నడుస్తుంటే తెలంగాణలో కూడా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.